గృహమే కదా స్వర్గసీమ అంటారు పెద్దలు. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందో వారి ఆరోగ్యం కూడా అంత పదిలంగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న బిజీ జీవితంలో ప్రశాంతత అన్న మాటకు చోటు లేదు. కానీ పెరటి మిద్దె తోటల వల్ల అది సాధ్యపడుతుందని నిరూపిస్తున్నారు కొందరు. ఆ కోవకే చెందుతారు నెల్లూరు వాసి సందీప్. ఇంటి ఆవరణలోనే సొంతంగా కూరగాయలు ఆకుకూరలు సాగు చేసుకుంటూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఔత్సాహిక మిద్దె సాగుదారు అనుభవాలు మీకోసం. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఇంకోవైపు సేంద్రీయ వ్యవసాయం పైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కలగడంతో ఇటీవల కాలంలో మిద్దె తోట పెంపకాలు విస్తారంగా సాగవుతున్నాయి. దీనివల్ల కుటుంబం యొక్క బడ్జెట్ కూడా కొంత తగ్గడం, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా నివాసాల్లో చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించి మనం నెల్లూరు నగరంలోని బీవీ నగర్లో ఉన్న సందీప్ నివాసాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే అలా ఎలా సాగు చేస్తున్నారో మనం ఒకసారి నేరుగా అతన్ని అడిగి తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందో వారి ఆరోగ్యం ఆలోచనలు అంతే నాణ్యతగా చక్కగా ఉంటుంది అనేది నేటితరం మానసిక నిపుణులు చెప్తున్న మాట. ఇదంతా ఒకెత్తైతే కూరగాయలు ఆకుకూరల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. నిత్యావసరాల ధరలు నింగిని తాకుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సొంతింటి ఆవరణలో సేంద్రియ పద్ధతులతో కూరగాయలు సాగు చేస్తూ చక్కటి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన ఆకుకూరలు పండ్ల తోటలు సాగు చేసి ఔరా అనిపిస్తూ ఉన్నారు కొందరు ఔత్సాహికులు. అదే కోవలో నెల్లూరు నగరంలోని బీవీ నగర్లో ఉన్న సందీప్ రసాయన రహిత సేంద్రియ పద్ధతులతో కూరగాయలు సాగు చేస్తూ చక్కటి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన ఆకుకూరలు పండ్ల తోటలు సాగు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంచుమించు 300 వరకు అన్ని కాలాలలో పండే విధంగా సమశీతోష్ణ స్థితిని కలిగించేందుకు టవర్ ప్లాంట్ గ్రీన్ నెట్ చేసి మొక్కలకు అన్నింటికీ ఎండ ఎక్కువగా తగలకుండా చాలా కేర్ తీసుకుంటున్నారు. నా పేరు సందీప్ అండి. వృత్తిరీత్యా నేను మార్కెటింగ్ చేస్తుంటాను. నేను మొదలుపెట్టింది 2019లో మొదలుపెట్టాను ఇక్కడ సెప్టెంబర్లో. ఒకప్పుడు నేను పూణేలో ఉన్నప్పుడు అమ్మ ఒకటే ఉండేవాళ్ళు ఇంట్లో. సో కూరగాయలు ఇబ్బంది పడుతున్నాను, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి అవన్నీ అంటుంటేనే నేను ఇంకా నాకు ఐడియా ఉండటం వల్ల నేను ఈ గార్డెన్ స్టార్ట్ చేయించాను. అప్పుడు నేను నేరుగా బయటికి వెళ్ళి ఇబ్బంది పడే బదులు సో పైకి వచ్చి తనే కోసుకొని ఆకుకూరలు కూరగాయలు కోసుకోవచ్చు కదా అని ఒక థాట్ తోటి నేను మొదలుపెట్టాను. రెండోది కెమికల్స్ ఇవన్నీ తగ్గుతాయి కదా అన్న ఒక ఆలోచనతో సేంద్రియ వ్యవసాయం అన్నట్టు అంటే 2013లో మొదలుపెట్టాను నేను. అప్పుడు ఫెయిల్ అయింది, నాకు సరైన అవగాహన లేక. ఈసారి కొంచెం గట్టిగా అన్నీ తెలుసుకొని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని స్టార్ట్ చేయించాను నేను. సో ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు కూడా, కానీ తట్టుకొని నిలబడుతున్నాం. కొంచెం సపోర్ట్ ఉంది నాకు. సో మొక్కలు పెంచుతున్నారు ప్రధానంగా ముఖ్యంగా ఆకుకూరలు ఒక 10 రకాల దాకా ఉన్నాయండి. కూరగాయలు అన్నీ ఉన్నాయి. ఆకుకూరలో వచ్చి ఇప్పుడు రెగ్యులర్గా మనం వాడే పాలకూర, చుక్కకూర, తోటకూర, చిర్రాకని, ఇంకా గంగవాయిల్ అని చెప్పి, ఇంకా మనకు తెలియకుండా ఎరువుల నుంచి వచ్చే కొన్ని ఆకుకూరలు ఉన్నాయి. అవన్నీ వస్తుంటాయి. కూరగాయలు వంగ, బెండ, కాకర, క్లోవ్ బీన్స్, బీరకాయ ఇట్లా అన్నీ ఉన్నాయి. సీజన్ బట్టి మారుతూ ఉంటుంది క్రాప్ నాది. దాంతోపాటుగా ఆకుకూరలు కూరగాయలతో పాటుగా కొంచెం పాలినేషన్ కోసం అని చెప్పి ఫ్లవర్స్ పెట్టాను నేను. ఆ పూల మొక్కలు పెట్టాను కదా, ఎలాగూ ఈ క్రోటన్స్ కూడా పెంచుదామని చెప్పి నెమ్మదిగా ఈ మినియేచర్స్ ఇట్లా అన్నీ పెంచుకుంటూ పోతున్నాను నేను. క్రీపర్ల మీద అట్లా అట్లా నెమ్మదిగా అన్నీ పెడుతున్నానండి. ఒక 200 రకాలైతే ఉంటాయి ఈజీగా. హాబీ ఎట్లా అంటే నాకు ఈ క్రోటన్స్, బోన్సైలు, క్రీపర్లు ఇవన్నీ మేనమామ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు చేశారండి. కూరగాయలు ఇవన్నీ ఏంటంటే ఈ పక్కన ఈ బిల్డింగ్ ఉంది కదా, సో ఖాళీ స్థలం ఒకప్పుడు అక్కడ మొత్తం మా నాన్నగారు వేసేవాళ్ళు. ఇది 2003లో జరిగింది ఇది. అయితే ఆయన FCIలో పనిచేస్తూ ఆయన వేరే వేరే దగ్గర తిరుగుతూ ఉండేవాళ్ళు. సో అప్పుడు అది పోయింది. ఇంకా అప్పటి నుంచి నేను అడుగుతుండేవాడిని, ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. ఇంకా బిల్డింగ్ కట్టేశారు, కింద స్థలం లేదు, కుక్క ఉండేది ఒకప్పుడు మా ఇంట్లో. ఇంకా దాన్ని ఆలోచించి పైకి షిఫ్ట్ చేశాను గార్డెన్ నేను. కాదేది మిద్దె తోటకు అనర్హం అన్నట్లుగా సాగు చేస్తున్నారు పెంపకందారు సందీప్. దాదాపు 300 దాకా రకరకాల మొక్కల్ని మేడ మీద కుండీలు, మడుల్లో పెంచుతున్నారు. మిద్దె సాగు కొత్తలో మొక్కలు చనిపోయి ఇబ్బంది పడిన క్రమంలో పెంపకంలోని మెళకువలు తెలుసుకుని ఇప్పుడు కొత్త వారికి సూచనలిస్తున్నారు. మొక్కలు పెంచాలి అంటే ఆలోచన కాదు, ఆచరణ ముఖ్యం. అందులోనూ పూర్తి స్థాయి శ్రద్ధ ఉండాలి, వాటి పట్ల ప్రేమ ఉండాలి అని చెప్తున్నారు.
కొద్దిపాటి కొత్తిమీర మొదలుకొని ఆధునిక ఆహారంలో పోషకాలతో కూడిన పండ్లుగా పేరున్న డ్రాగన్ ఫ్రూట్ వరకు అక్కడ అన్నింటినీ పండిస్తున్నారు పెంపకందారు సందీప్. కూరగాయల్లో పచ్చిమిర్చి, టమాటా, వంగ, బెండ, తీగజాతి మొక్కలు, బీర, కాకర, సొరతో పాటు పండ్ల మొక్కలు, జామ, మామిడి, అరటి, ద్రాక్ష, అంజీరా, మల్బరీ ఇలా అన్నీ ఉన్నాయి. ఎలా కేర్ తీసుకుంటున్నారు అంటే మొత్తం కూడా చాలా గ్రీనరీగా ఉంది. అందులో అవును, నెల్లూరు అంటే ఫుల్ హీట్. అవును, అందులో ఏప్రిల్. అవును. ఈ సమ్మర్లో ఎలా దాన్ని రక్షిస్తున్నారు? మెయిన్ షేడ్ నెట్ వేసుకున్నానండి. షేడ్ నెట్ వేసుకొని కొంచెం ఆ టెంపరేచర్ తగ్గించుకునేటట్టు మొక్కలన్నింటినీ అక్కడికే ఏవైతే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని అక్కడ లోపల పంపించేస్తాను నేను. అవి ఎడారి మొక్కలు, అడేనియమ్స్ ఇవన్నీ. సో వాటికి ఏంటంటే ఎండ తగలాలి. వాటిని ప్లాంట్ బట్టి నేను బయట ఉండాలా లేదంటే లోపల ఉండాలా చెక్ చేసుకొని నేను పెట్టుకుంటున్నాను. అవన్నీ కొన్ని తెలియక చచ్చిపోయినాయి మొక్కలు మొదట్లో. ఇంకా అవన్నీ అనుభవం మీద తెలుసుకుంటున్నాం అంతే. అంతే అంతే తెలియక చేసుకున్నాము, కొన్ని ఎక్స్పీరియన్స్ మీద తెలుసుకుంటుంటాం అంతే. అంటే ఎక్కడెక్కడ నుంచి మొక్కలు సేకరిస్తున్నారు? మా గ్రూప్ ఉందండి, వాట్సాప్ గ్రూప్ ఉంది. నెల్లూరు గ్రూప్ ఉందా? నెల్లూరు మిద్దె తోటల గ్రూప్ ఒకటి ఉంది. అది నేనే కొంచెం అంటే నేను, తరుణ్, రమేష్ అంకుల్ ముగ్గురు కలిసి మొదలు పెట్టాం అనమాట. సో మాకు అప్పుడు అనుభవం లేదని చెప్పాను, గుర్తుందా? సో వీళ్ళ అనుభవాలు మాకు ఒకళ్ళొకరు షేర్ చేసుకుంటూ మొదలు పెట్టుకున్నాము. ముగ్గురితో మొదలైంది అది. అది ఇప్పుడు 2 గ్రూపులు అయ్యి మొత్తం 300-350 మంది దాకా వచ్చారు అది. సో మేమే పంచుకుంటుంటాం మొక్కలు. ఇప్పుడు చూసారా, నాకు మొక్కలు ఇచ్చారు మందులో గారు వచ్చి. సో అవన్నీ మా దగ్గర నెల్లూరే అండి. నెల్లూరులోనే ఇప్పుడు చాలామంది మేము రెగ్యులర్ కలుసుకుంటూ ఉంటాం కదా, ప్రతి నెల గార్డెన్లో కలుసుకుంటూ ఉంటాం. సో అప్పుడు మేము ఏంటంటే విత్తనాలు షేర్ చేసుకుంటూ ఉంటాం, మేము మొక్కలు షేర్ చేసుకుంటూ ఉంటాం. సో కొత్త గార్డెన్ ఐడియాస్ చూసుకుంటాం, ఇట్లా కూడా చేసుకోవచ్చు అని. సో అందువల్ల నాకు గ్రీనరీగా తయారైంది ఇప్పుడు. లేదంటే నా ఒక్కడి వల్ల ఏది కాదు ఇది. అవును. విత్తనాలు కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కడ దొరకని విత్తనాలు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి. హైదరాబాద్ నుంచి అప్పారావు గారు అని చెప్పి ఉన్నారు ఆయన యుఎస్ నుంచి సీడ్స్ తీసుకొచ్చి ప్రాపగేట్ చేసి మన క్లైమేట్ తగ్గట్టు టిష్యూ కల్చరింగ్ చేసుకొని సో మనకి పంచుతూ ఉంటారు. అవన్నీ టొమాటోలు 60 రకాలు ఉన్నాయని నాకు తెలియదు. అవన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో అట్లా తణుకు నుంచి సత్యరాజు గారు ఉన్నారు. సో ఆయన ఒకళ్ళు ఇట్లా వెరైటీగా సీడ్స్ పంపిస్తూ ఉంటారు. ప్రతి జిల్లాకి ఇప్పుడు ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఉంది. అందరం సీడ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం. అట్లాగా వెరైటీగా అనుభవాలు కూడా ప్రతి గ్రూప్లోనూ మేము పంచుకుంటూ ఉంటాం. ఇంట్లోనే కూరగాయలు అవన్నీ పెంచుకోవడం వల్ల నెలసరి కూరగాయలకి దాన్ని వ్యయం ఎలా తగ్గించుకుంటున్నారు? నెలసరి కూరగాయలు ఏమైతే మనకేం పెద్దగా ఏం లేదండి, బయట నుంచి తెచ్చుకునేది ఏం లేదు. మేము ఇప్పుడు కూరగాయలన్నీ ఇంట్లో సరిపడా అవే సరిపోతున్నాయి మాకు. ఏదన్నా మన దగ్గర లేనివి బీట్రూట్, క్యారెట్ లాంటివి తెచ్చుకుంటాం అంతే. మిగతా అన్నీ మాకు ఇంటి అవసరం సరిపోతుంది మాకంతా. సో విత్తనాలు 300 మంది ఉన్నారు మొత్తం మీద గ్రూపులు, అంటే గ్రూప్లో 300 మంది దాకా ఉన్నారు. అందరూ చేస్తున్నారు. మొక్క పట్ల మమకారం ఉండాలి, అన్నింటికీ మించి వాటి స్థితిగతులు తెలిసి ఉండాలి. మొక్క పట్ల మమకారం ఉండాలి, అన్నింటికీ మించి వాటి స్థితిగతులు తెలిసుండాలని, ఏ కాలంలో ఏ మొక్కకు ఎలా నీరందించాలి, ఎలాంటి వాతావరణాన్ని అది తట్టుకుంటుంది అనే విషయాలను సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలని అంటారు సందీప్. ఏమాత్రం పొరపాటు జరిగినా, నిర్లక్ష్యం వహించినా, చేసిన శ్రమ, తెచ్చిన మొక్కలు వృధా అవుతాయి. ఇలాంటి అనుభవాలను కొన్నింటిని తీసుకుని మిద్దె తోట పెంపకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ మిద్దె సాగుదారు.